మంచి మనసుతో నన్ను పిలిస్తే తప్పక వస్తాను. నాకు ఏమీ అవసరము లేదు. ఒకవేళ మనసును శివమయంగా మారిస్తే ఆ మనసే శాంతి నిండిన కైలాస శిఖరం. అదే నా సుందరమైన కాశీ. అదే నా ఉజ్జయిని నగరం. విధి అంటే ఏది? అది ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పూజ అంటే ఏమిటి? పూజంటే నన్ను చేరేటువంటి ఒక మార్గం మాత్రమే. అది నాలో కలుపుతుంది, నాలో ఐక్యం చేస్తుంది. విధి విధానాల పేర నన్ను విభజించేవారు నాలో ఎలా ఐక్యం కాగలరు? నన్నెలా చేరగలరు? ఎవరైతే తమ భక్తి మార్గాన్ని ఇతరుల మార్గం కంటే శ్రేష్టమనుకుంటారు, వారి పూజలో పూర్తిగా అహంకారమే నిండి ఉంటుంది. పూజలు చేయటానికి శ్రేష్టత్వం కాదు, సమానత్వమనే భావన ఆవశ్యకరం. ఆ సమానత్వం వనగూరాలంటే వారి మనసు వారి ఆరాధ్య దైవానికి అంకితం చేయాలి. అసలు పూజ అన్నది ఎలా ఉంటుంది? సామాగ్రిలో ఉంటుందా? విధిలో ఉంటుందా? భక్తి భావనలపై ఆధారపడి ఉంటుందా? పూజ చేసే సమయంలో భక్తుని మనసులోకి ఎంతటి శ్రద్ధ, ఎంతటి ఆసక్తి, ఎంత గొప్పగా పూజిస్తున్నాడనే భావన వస్తే అది పూజే కాదు. ఇక ఆత్మన్యూనతా భావం కలిగి ఏ భక్తుడైతే తన వద్ద పూజా సామాగ్రి లేదనుకుంటాడో అతడి భక్తి నిజమైనటువంటిది కాదు. నిజమైనటువంటి పూజ ఏదంటే భక్తుడి మనస్సులో దైవం తప్ప మరే విషయమూ లేని దశ, సంశయం లేని దశ. భక్తిలో భక్తునికి ఉండవలసిన విషయం ఏమిటంటే తను తన దైవము ఒక్కటేనన్న భావన. ఏ భక్తుడి భావనతో ఉంటాడో అతడు భక్తిలోని ఇతర మార్గాలను సైతం గౌరవిస్తాడు.